హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు మై ఛానల్ శశి వదనే. ఈరోజు మా ఇంటికి మాకు చాలా ఇష్టమైన గెస్ట్ వచ్చారండి. వాళ్ళు ఎవరో కాదు, మేము ఫ్రీక్వెంట్గా యూట్యూబ్లో చూసే వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. హలో ఎవ్రీవన్, నేను అపరాజిత అండ్ త్రినైని అని వచ్చేస్తుంది. సో శశి గారు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారండి. సో మీరు దుబాయ్ వస్తున్నారు కదా, తప్పకుండా మీట్ అవ్వండి అని. బట్ నేను అప్పుడైతే వాళ్ళకి ప్రామిస్ చేయలేకపోయాను, ఎందుకంటే షెడ్యూల్ బట్టి మేము ఎప్పుడు ఏ ప్లేస్లో ఉంటామో తెలీదు అని చెప్పాను అనమాట. బట్ ఈరోజు కూడా మీట్ అవుదాము, టైం కూడా తెలియదండి అని అన్నాను. బట్ అస్సలు వదలలేదండి శశి గారు, మీరు మా ఇంటికి రావాల్సిందే, లంచ్ చేయాల్సిందే అని అన్నారు. వీ ఫెల్ సో హ్యాపీ. అసలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. లైక్ ఆల్మోస్ట్ 4 hours అవుతుందా 3 hours అవుతుందా మనం వచ్చి ఇక్కడ స్పెండ్ చేసి, అసలు లైక్ మోర్ దాన్ అ ఫ్యామిలీ అని చెప్పాలండి. వీ రియల్లీ ఎంజాయ్డ్ యువర్ కంపెనీ. అపరాజిత గారికి 2 పిల్లలండి, రిచి అండ్ క్రిసి. మా పాపతో బాగా ఆడుకుంటున్నారండి, కలిసిపోయారు, అందరూ బాగా ఆడుకుంటున్నారు. మా పాప త్రినైనా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సే హాయ్. రిచి హాయ్ చెప్పు. హాయ్ హాయ్. క్రిసి హాయ్ చెప్పు. చెప్పండి నా గురించి. జోషి గారండి. థాంక్స్ అండి. మీ హస్బెండ్ కూడా పరిచయం చేయండి. రండి నీరజ్ గారు. మా హస్బెండ్ నీరజ్ అండి. సో వీళ్ళ గురించి చెప్పాలి అంటే జస్ట్ లైక్ ఫ్యామిలీ అండి. అంటే అస్సలు ముఖ పరిచయం లేదు, ఒకసారి వాయిస్ నోట్ వినడమే, ఎప్పుడు మాట్లాడింది లేదు. ఫస్ట్ మమ్మల్ని పిక్ చేసుకున్న దగ్గర నుంచి ఇంకేంటి అంటే మేము చాలా కలిసిపోయాము, చాలా ఫ్రీగా ఉన్నాము. అంటే కొత్త వాళ్ళు పరిచయం లేదు అన్నట్టు లేదండి, చాలా కంఫర్టబుల్ గా ఉన్నాం మేమైతే. అసలు కంఫర్ట్ మీకు అర్థమవుతుంది. అందరూ వీడియోస్ చేసుకుంటున్నాము, చాలా లవ్లీ. పిల్లలు ఆడుకుంటున్నారు, ఎవరి సందడి వాళ్ళకు ఉన్నారు. అసలు మీకు వైజాగ్ తెలుగు ఫ్యామిలీ తెలుసో లేదో కానీ మేము 4 years నుండి ఫాలో చేస్తున్నాం వాళ్ళని. ఫ్యామిలీతో ట్రిప్స్ వెళ్తూ ఉంటారు డిఫరెంట్ కంట్రీస్. 20 days బ్యాక్ వాళ్ళు యూట్యూబ్లో పెట్టారు దుబాయ్ నెక్స్ట్ ట్రిప్ అని చెప్పి. ఇంకా అప్పటి నుండి వాళ్ళు నేను ఎప్పుడొస్తారు మేము దుబాయ్లో ఉంటామండి, అందుకని వాళ్ళు ఎప్పుడొస్తారని అపరాజిత గారికి ఇన్స్టాగ్రామ్లో ఫ్రీక్వెంట్గా మెసేజ్ చేస్తూనే ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. అందరం కలిసి కూర్చొని ఫుడ్ తింటూ మాట్లాడుకుంటున్నామండి. వీళ్ళు వెల్ డిసిప్లైన్డ్ అండ్ వెల్ మేనర్డ్ ఫ్యామిలీ అండి. వీళ్ళతో ఉంటే తెలుస్తుంది వీళ్ళు మంచి వాల్యూస్ తెలిసిన వాళ్ళని. పిల్లలతో ఇలా డిఫరెంట్ కంట్రీస్ తిరగడం అంత ఈజీ కాదండి, మనకు తెలిసిందే కదా, బడ్జెట్ వైజ్ హెల్త్ వైజ్. అయినా కూడా వీళ్ళు పిల్లల ఎడ్యుకేషన్ బ్యాలెన్స్ చేస్తూ మనకి బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపిస్తున్నారు. మేము ఎప్పుడైనా పాపతో టూర్ వెళ్తే ఒక్కసారైనా అనుకుంటాము బాబాయ్ పిల్లలతో ట్రావెల్ చేయడం చాలా కష్టమని. కానీ వీళ్ళు ఎప్పుడు హ్యాపీగా స్మైలీ ఫేసెస్తోనే ఉంటారు. వీళ్ళున్న అట్మాస్ఫియర్ అంతా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. క్రిస్సీ డల్గా ఉన్నాడండి, కోల్డ్ ఉందంట, కానీ భలే ముద్దుగా ఉంటాడండి. క్యూట్గా నవ్వుతాడు, క్యూట్గా అలుగుతాడు కూడా. వీళ్ళు పిల్లలకి ఇచ్చే టైం అండ్ వాల్యూ నాకు బాగా నచ్చిందండి. ఆ పిల్లలకి స్విమ్మింగ్ అంటే బాగా ఇష్టం అనుకుంటా, స్విమ్మింగ్ అంటున్నారు. వీళ్ళు వేరే కంట్రీకి చాలా ఖర్చు పెట్టుకొని వచ్చి రోజంతా ఎక్స్ప్లోర్ చేశాక వాళ్ళు టైర్డ్ అయిపోయినా కూడా పిల్లలు స్విమ్మింగ్ అంటే వాళ్ళు స్విమ్మింగ్ తీసుకెళ్తారు పిల్లల్ని. అది నాకు బాగా నచ్చింది. మాకు కింద ప్లే ఏరియా ఉంటుంది, అక్కడికి తీసుకొచ్చాము కాసేపు ఆడుకుంటారని.
అప్రాజిత గారి ఫ్యామిలీని నేను మళ్ళీ పిలిచాను, నా మాట కాదనలేక వచ్చారు. వెల్కమ్. ఏది థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ చెప్పాలి మీరు మళ్ళీ మమ్మల్ని ఇన్వైట్ చేసి. యూట్యూబ్లో 3 ఫేస్ చూపించకుండా ఒకటి, ఫేస్ చూపించిన మాట్లాడకుండా ఒకటి, ఫేస్ చూపించి మాట్లాడడం ఒకటి. సో దాని గ్రోత్ కూడా అలాగే ఉంటుంది 3 చాలా బాగుంది శశి గారు. థ్యాంక్ యూ అండి. వీళ్ళతో 4 days బ్యాక్ 5 hours అలా స్పెండ్ చేసాము. ఆ 5 hoursలోనే మేము చాలా క్లోజ్ అయ్యాము, ఇంకా ఫ్యామిలీలానే అనిపించింది. మా పాప కూడా రిచ్ క్రిస్ని పిలువు, అపరాజిత ఆంటీ వాళ్ళని పిలువు అని అడుగుతూ ఉండేది. మాకు కూడా వాళ్ళు మళ్ళీ వస్తే బాగుండు అనిపించేది. నేను వాళ్ళని మళ్ళీ రమ్మని పిలిచాను. వాళ్ళు ఇండియా వెళ్ళేలోపు కుదిరితే వస్తాంలేండి అన్నారు. సో వాళ్ళని నేను ఎక్కడికి వెళ్తున్నారు అని రోజు ఫాలో అవుతూ ఉండేదాన్ని వాట్సాప్లో. వాళ్ళు ఒకరోజు దుబాయ్ మ్యూజియం వెళ్తున్నామని చెప్పారు. ఆ నెక్స్ట్ డే వాళ్ళు ఇండియా వెళ్ళిపోతున్నారు. నేను మళ్ళీ రమ్మని పిలిచాను. వాళ్ళు మీకు ఎందుకండి శ్రమ, వద్దులేండి అని చెప్పారు. కానీ నేను మీరు వెళ్ళిపోతున్నారు కదా ఇండియా, ఇంకా రావాల్సిందే అని అంటే నా మాట కాదనలేక వచ్చారు. మేమిద్దరం కూల్గా బ్యాక్లో ఉండి కష్టసుఖాలు మాట్లాడుకుంటూ వెళ్తున్నామండి. మీరు వెళ్ళిపోండి అని చెప్పి మేము అలాగా గర్ల్ థింగ్స్ మాట్లాడుకుంటున్నాం అనమాట. అంటే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఎఫెక్ట్స్. మా ఇంటికి దగ్గరలో ఒక పార్క్ ఉంది, అందరం కలిసి ఆ పార్క్కి వెళ్ళాము. వీళ్ళని డైరెక్ట్గా చూస్తే అర్థమైందండి వీళ్ళు వీడియోస్ కోసం ఎంత కష్టపడతారో. మనం అనుకోవచ్చు వీళ్ళు డిఫరెంట్ కంట్రీస్ చూస్తే ఎంజాయ్ చేస్తున్నారని, దాని వెనక చాలా కష్టం ఉంది. మనం ఏదైనా మంచి ప్లేస్కి వెళ్తే ఫస్ట్ ఆ ప్లేస్ని ఫీల్ అయ్యి ఎంజాయ్ చేద్దాం అనుకుంటాము. కానీ వీళ్ళు ఆ ఎంజాయ్మెంట్ కంటే మనకి ఆ ప్లేస్ని ఎంత బాగా ఎక్స్ప్లోర్ చేయగలం అనే దాని మీదే ఫోకస్ చేస్తారు. ప్రతిసారి మొబైల్ తీసి వీడియో చేస్తూ స్పాంటేనియస్గా మాట్లాడగలగడం కూడా నా దృష్టిలో అంత ఈజీ కాదండి. నేను వ్లాగ్స్ చేశాకే నాకు అది తెలిసి అర్థమైంది. కాసేపు పార్క్లో స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వచ్చాక టీ తాగి మళ్ళీ కాసేపు మాట్లాడుకున్నాము. ఆ కప్పు బాగుందండి. అయిపోయిందండి అప్రాజిత గారు దుబాయ్ ట్రిప్, వెళ్ళిపోతున్నారు వాళ్ళు. యాక్చువల్గా ఈరోజు ఈ దగ్గరలో మ్యూజియంకి వచ్చారు, ఇంకెలాగో ఇక్కడికి వస్తున్నారు కదా అని మళ్ళీ మీరు రావాల్సిందే, ఈరోజు కూడా లంచ్కి రావాలి అని చెప్పి ఈరోజు కూడా ఎలా అయినా పిలిపించుకున్నాను. అండ్ అందరం కలిసి హ్యాపీగా లంచ్ చేసాము. తర్వాత అలా కూర్చొని మాట్లాడుకొని అన్నీ, తర్వాత మళ్ళీ దగ్గరలో మాకు మనుకుల్ పార్క్ ఒకటి ఉంది, అక్కడికి కూడా వెళ్ళి
బాగా ఎంజాయ్ చేస్తాము. వచ్చి కొంచెం టీ తాగి మళ్ళీ రేపు యూ షుడ్ నాట్ గో, యూ షుడ్ స్టే అంటుంది నాతో. రేపు వెళ్ళిపోతున్నారండి, దుబాయ్ వైజాగ్ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తే మా ఇంటికే రండి మీరు. వీళ్ళు వెళ్ళిపోతుంటే మా పాప ఏడు ఫేస్ పెట్టేసింది. మాకు కూడా బాధ అనిపించింది, ఏదో ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళిపోతున్నారు అన్నట్టు అనిపించింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ బాయ్. See you again. Bye. We'll miss you. Bye. Bye. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.